కృష్ణా జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. మోంతా తుఫాన్తో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు ఆయన. ఇక పెడనాలో రైతులతో మాట్లాడనున్నారు జగన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరింత సమాచారం నా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకుతా ఉన్నారు. ప్రస్తుతం ఎలమర్రు ప్రాంతం కూడా దాటింది. కాన్వైపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున స్వాగతం చెప్తా ఉన్నారు. అందరూ కూడా చూడొచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున మోంతా తుఫాన్ కారణంగా పంట పొలాలు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితి అంటే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి నేరుగా కూడా రైతులతో మాట్లాడబోతున్నారు. అంటే ఎలా రైతులు జరిగినటువంటి నష్టం ఏంటి అనేది కూడా వారి మాటలు తెలుసుకుంటారు. అసలు ప్రభుత్వం మాత్రం మేము రైతులకు అండగా ఉంటున్నాము, రైతులకు న్యాయం చేస్తున్నాం అంటున్నారు. ప్రస్తుతం పేరు కిట్టు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఇక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి కూడా ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లాంటి నష్టం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ఏంటి ప్రధానంగా? అంటే రైతులు మొన్న తుఫాన్ దెబ్బకు కానీ, అంటే మొన్న యూరియా దొరక్క డబల్ రేటు కొనుక్కోవడం కానీ, అధికంగా దాదాపు మీరు ఒక మోస్తారుగా యావరేజ్ తీసుకున్నా కూడా 25,000 నుంచి 40,000 వరకు రైతు ఎకరానికి ఖర్చు పెట్టి ఉన్నారండి. అంటే 25,000 నుంచి 40,000 ఎందుకు ఎంత తేడా చెప్తున్నారంటే, ఒక్కొక్కరికి సబ్సిడీలో కొంతమందికి దొరికినాయి, తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి వాళ్ళకి దొరికినాయి 25,000 అయిపోయింది. కానీ యూరియా ఎక్కువ కొట్టాలనుకునే వాళ్ళు లేదా బ్లాక్లో కొనుక్కునే వాళ్ళకి దాదాపు 40,000 దాకా ఎకరాకి ఖర్చు అయిందండి. ఈ తుఫాన్ దెబ్బకి పడిపోతే కనీసం ప్రభుత్వం వారు ఫీల్డ్కి రాకుండా, ఫీల్డ్కి వచ్చి ఎంతవరకు పాడైందో చూడకుండా మోస్తారుగా మేము అన్నీ చేసాం, మేము నమోదు చేసాం. మామూలుగా అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా జరిగేదంటే, ఆర్బీకేలో ఎవరెవరికి వెళ్ళి ముందు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫీల్డ్లోకి వెళ్ళి ఎంతెంత పోయింది, ఎంత పర్సెంట్ పోయింది అనేది రాసుకుని, ఎన్ని ఎకరాలు పోయిందని రాసుకుని దాన్ని ఆర్బీకేలో డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు అసలు వెళ్ళటం లేదు, డిస్ప్లే చేయడం లేదు, ఎవరికి వస్తుందో తెలియదు. ఈరోజు ఇంత ఖర్చు పెట్టున్నాము, రేపు మన పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు ఎవరికి. ప్రభుత్వం వారు ఇప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు లేదా ఇంకేం చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఇంకో తేడా ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టేవాళ్ళు. రైతుకి ఈ క్రాప్ చేయించుకోవడం ఒక్కటే తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్కి 850 రూపాయలు ఎకరాకి కట్టాలని రైతుల మీద పెట్టారు. రైతులు ఈరోజు ఇన్సూరెన్స్ కట్టని పరిస్థితి. మరి ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ రాక, వీళ్ళేదో అరకొరగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో ఏమీ మిగలక ఏమి చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ పొలాలు చూసి ఖచ్చితంగా వీళ్ళకి బాసటగా నుంచి ప్రభుత్వం నుంచి వీళ్ళకి అంటే ఏదైతే రావాలో డిమాండ్ చేయడానికి ఇక్కడికి వస్తుంది. ఈ తుఫాన్ కారణంగా వచ్చింది కాబట్టి మేమైతే అండగా ఉన్నాం. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి. అలాంటి సమయంలో మీ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండింటికి ఎట్లా చూస్తారు? వ్యత్యాసం ప్రజల నుంచి ఎట్లా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ఎట్లా చూస్తారు వ్యత్యాసాన్ని, ఎట్లా చూస్తారు? సార్ ఒకటే చెప్తున్నానండి, మీరు రైతుల్ని కనుక్కోండి. మమ్మల్ని వద్దు, వైసీపీ వాళ్ళని వద్దు, టీడీపీ వాళ్ళని వద్దు, ఊరికే నార్మల్ రైతు, ఒక రైతు కుటుంబం ఇంటికి వెళ్ళి ఇదే మైకి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నువ్వు ఎవరింటికైనా తిరగాల్సి వచ్చేదా? ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ లేదా ఇన్సూరెన్స్ కోసం కానీ ఎవరి దగ్గరైనా తిరగాల్సి వచ్చేదా? ఈరోజు ఈ ప్రభుత్వంలో నీ పరిస్థితి ఎట్లా ఉందని అడిగితే వాళ్ళే చెప్తారండి. సో కాబట్టి తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో ఆ సీజన్ డబ్బులు వెంటనే ఆ సీజన్ అయ్యే లోపల వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అయితే కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ అకౌంట్లో పడిపోయి, ఈరోజు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వేస్తారో తెలియదు. మొన్న పంట పోతే పంట నష్టం తెలుగుదేశం 5-6 కుటుంబాలకి తప్పితే ఎవరికైనా వచ్చిన పరిస్థితి ఉందా లేదా మీరు ఎంక్వైరీ చేస్తే ఊరికి తెలిసిపోద్దండి. కాబట్టి మా ప్రభుత్వానికి వీళ్ళ ప్రభుత్వానికి మీరు డిఫరెన్స్ అనేది మమ్మల్ని అడగకూడదు, మీరు జనాల్లోకి వెళ్తే మీకే అర్థం అవుతుంది. అంటే ఎట్లా చూస్తారు? మీ నాయకుడు వస్తున్నట్టు మీ నాయకులకి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు కైలానీలకి జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, ఎట్లా చూస్తారు ఇవన్నీ? అయినా మాకొక్కళ్ళకి కాదండి, రైతుని ఎట్లా ఆదుకున్నాడో ఆయన 5 ఏళ్లలో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈయనుంటే రైతులను ఇట్లా కాపాడేవాడు చంద్రబాబు. కాబట్టి ఎందుకంటే ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు, వ్యవసాయం చేయొద్దు, ఆవుల్ని పెంచుకోండి, యూరియా కొడితే క్యాన్సర్లు వస్తాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి రైతుకి కడుపు మండుద్ది కదండి. ఆ కడుపు మంట జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది చూసిన వాళ్ళకి ప్రేమ అంతా వెల్లువిరిసినట్టు మీకు కనపడతా వస్తుంది. దాంట్లో పుట్టించేదేం లేదు, కొత్తగా సృష్టించేదేం లేదు. మీ ప్రతి ఛానల్లో అవి నిజమా కాదా మీ విజువల్స్లో తెలుస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాకు మంచి జరుగుతుందని రైతులు నమ్ముతున్నారు. కాబట్టి ప్రతి చోట వెల్లువెత్తిన ఆనందంతో అందరూ ముందుకు వస్తున్నారు. రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి. ఎంత మేరకు నష్టం జరిగింది, ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ? ఎకరానికి 30 నుంచి 40-50 వరకు ఖర్చు అయిందండి. ఈ సంవత్సరం బాగా ఖర్చు అయిందండి. ఏరియా టైంకి దొరకలేదు. బ్లాక్లో అమ్మారు కొన్నారు కానీ అసలు మాలాంటి వాళ్ళకి అసలు అందలేదండి, ఏరియా అందలేదండి.
పోతే పంట పడిపోయిందండి, తుఫాను వచ్చి పంట పడిపోయిందండి. అంత క్రితం వైసీపీ గవర్నమెంట్లో 2019 నుంచి 24 వరకు రైతు తెలియకుండానే ప్రభుత్వం కట్టిందండి, ఇన్సూరెన్స్ కట్టింది. సబ్సిడీ ఇన్సూరెన్స్ 2 పడాయి. ఎకరానికి నాకు వచ్చి 18 వేలు చొప్పున పడినాయండి. నాకు 4 ఎకరాలు 72,000 పడినాయండి. ఇప్పుడు అసలు ఇన్సూరెన్స్ కట్టింది లేదు. ఇన్సూరెన్స్ సబ్సిడీ ఇస్తారో లేదో తెలియదు. ఏదో డాక్యుమెంట్స్ తీసుకున్నారు, వస్తాయి చేద్దాం చూద్దాం అంటున్నారు అంతవరకు. అదొకటి. ఇప్పుడు డాక్యుమెంట్స్ తీసుకున్న వాళ్ళు నాయకులందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీ పంట పోయింది, డబ్బులు తీసుకుంటే రేపు మీ ఒడ్డు కొనం అనే టామ్ ఒకటి అల్లరి చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంటో తెలియదు. అంటే గతంలో అంటే యూరియా దొరకట్లేదన్నారు. గతంలో కూడా జగన్ గారి ప్రభుత్వం ఉంది. అంటే ఎట్లా ఉండేది, అప్పుడు ఎట్లా ఉండేది యూరియా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత పరిస్థితి ఏంటి, రైతు మీరు గమనించారు కదా తేడా? ఇప్పటికి చాలా తేడా ఉందండి. అప్పుడు రైతాంగం ఇన్సూరెన్స్లు కానీ, సబ్సిడీలు కానీ, ఎరువులు కొరత కానీ అలాంటివి ఏమీ లేవండి. అలాంటి సమస్యలు ఏమి రాలేదండి. ధాన్యం కొనడం కూడా ఫ్రీగా కొనేవాళ్ళు. రైతాంగం కూడా ఇవాళ రైతులు తీసుకెళ్ళి మిల్లర్స్కి అమ్ముకుంటాం కూడా దానికి దారి చూపించింది జగనన్నేనండి. మీరు చెప్పండి. అంటే రైతుకు అన్నదాత సుఖీభావ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాము, రైతులకు అండగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏదైనా వచ్చినా కూడా మేము కూటమి ప్రభుత్వం అండగా ఉండదంటారు. నిజంగా వాస్తవం ఏంటి అసలు? ఇప్పుడు మనం ఈ గత ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వ పాలన పరిశీలిస్తే, గత ప్రభుత్వంలో రైతులకు వచ్చేటప్పటికి విత్తనం ఇచ్చే దగ్గర నుంచి కూడా ప్రతి గింజ కొనే వరకు కూడా ప్రభుత్వం అండగా ఉండేదండి. ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రం అని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, అందులో ఒక విఏఓని, అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఏర్పాటు చేసి, పలానా విత్తనాలు మీ ఏరియాలో ఈ విత్తనాలు అయితే బాగా పండుతాయి, ఈ విత్తనాలు అయితే ఈ సీజన్కి వచ్చేస్తాయి, మీరు ఈ టైంలో విత్తనాలు వేసుకోవాలి అని చెప్పి చెప్పడం దగ్గర నుంచి, మీరు ఏ పంట వేసారు చేలో, ఆ చేను దగ్గరికి వచ్చి జియో ట్యాగింగ్ చేసి, అక్కడి నుంచి ఈకేవైసీ చేసి, ఈ క్రాప్ చేసి, ఏమైనా ఆ పంటలో కనుక డ్యామేజ్ జరిగితే ఆ ఈ క్రాపింగ్ ద్వారా కానీ, జియో ట్యాగింగ్ ద్వారా కానీ ఈ క్రాప్ను బట్టి మనకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది, ఆ పంట ఆ నష్టం జరిగిన ఒక 10 రోజుల్లో పడిపోయాయండి గత ప్రభుత్వంలో. అట్లా మేము చూసాం. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఒక 2 సార్లు ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నాం, ఒకసారి ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాం గత సంవత్సరంలో. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పాలన కూడా చూస్తున్నాం. ఆర్బీకే వ్యవస్థను గాలికి వదిలేశారు. ఆర్బీకే రైతు భరోసా కేంద్రం అనే పేరు చెప్తే జగన్ గారి పేరు ఎక్కడే వస్తుందని చెప్పి దాని పేరు మార్చేసి రైతు సేవా కేంద్రం అని పెట్టి, అంతకితం ఒక్కొక్క సెంటర్లో ఒక విఏఓ ఉంటే ఇవాళ 2-3 సెంటర్లో ఒక విఏఓ కూడా లేని పరిస్థితి. వాళ్ళని ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ జగన్ గారు ఈ దీనిలో తీసుకొస్తే వాళ్ళందరినీ వేరే వేరే శాఖలకు తరలించి రైతుకి అందాల్సిన సేవలు ఏమి అందనివ్వకుండా ఎరువులను కూడా ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్ళండి. మామూలుగా అసలు కొరత అనేది ఉండేది కాదు. ఎన్ని కావాలంటే అన్ని మామూలుగా రైతులను కనుక్కుని ఇన్నేంటి పెట్టేవాళ్ళు. ఈసారి అట్లా లేదండి. అట్లా కాకుండా ఆ ఆర్బీకేల పేరు మార్చేసి రైతు సేవా కేంద్రాలను పెట్టి కావాల్సినంత యూరియా ఇవ్వకపోగా యూరియా బాగా టైట్ చేసి, ఆ టైట్ చేసిన యూరియాని ఆ టీడీపీ నాయకులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి, న్యూట్రల్ పీపుల్ కానీ, న్యూట్రల్గా ఉండే రైతులు కానీ, వైసీపీ నాయకులు కానీ చేరనివ్వని పరిస్థితి. దాని మూలంగా ఏమైందంటే ఒక్కో రైతు కూడా ఒక్కో కట్టకి 200-300 అదనంగా పెట్టి కొనుక్కుని గత 5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం పెట్టుబడి మాకు 7 నుంచి 8 వేలు ఎక్స్ట్రా అయిపోయిందండి. తీరా పెట్టుబడి పెట్టి పండించామంటే ఈ మోంతా తుఫాను వల్ల ఈ రకంగా మీరు చూస్తున్నారు. ఈ రకంగా నేల కొరిగిపోయి ఈ రకంగా రైతులు నోటిగాడికి వచ్చేటప్పటికి ప్రకృతి కూడా మా రైతు మీద కన్నెర చేస్తుందండి. ప్రకృతి కన్నెర చేస్తే ఎర్ర చేసిన పాలకులైనా మనం పట్టించుకున్నారంటే అసలు ఇంతవరకు వచ్చి చేను దగ్గరకు వచ్చి చూసి రెమ్యునరేషన్ రాసిన పాపం లేదు వాళ్ళ వరకు. ఆ టీడీపీ నాయకుడు ఇంట్లో కూర్చుని వీఆర్ఓ అక్కడికి కాగితాలు తెమ్మంటారు, అక్కడ కాగితాలు తీసుకెళ్తున్నారు. అది రాస్తారో తెలియదు, రాయలో తెలియదు. మా అన్నయ్య చెప్పినట్టు ఇవాళ ఏం నానుడి బాగా ప్రాచుర్యంలో ఉందంటే, ఇప్పుడు కనుక రెమ్యూనరేషన్ రాస్తే రేపొద్దున ధాన్యం కొనమని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత చేను పడిపోయినా ఒక 10 బస్తాలు 15 బస్తాలు దిగుబడి వస్తుందండి. ఆ 10 బస్తాలు 15 బస్తాలు కూడా మేము ఎక్కడ అమ్ముకోం. ప్రభుత్వం కనుక కొనకపోతే ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. కాబట్టి మేము వాళ్ళ జగన్ గారి ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వానికి రైజ్ చేయించాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆయనకి చెప్పి ఎంతన్నా కానీ రెమ్యూనరేషన్ వచ్చిన రైతుకు కూడా 5 బస్తాలు 10 బస్తాలు పండుతున్నాయి కాబట్టి అవి కూడా కనాలని చెప్పి మా డిమాండ్ అండి. ఇది మొత్తానికి ఏదైతే రైతులు చెప్తున్నటువంటి విధంగా ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ నష్టాన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం భరించి ఏదో ఇక్కడ నష్టపోయినటువంటి రైతులు ఆదుకోవాలంటూ కూడా రైతులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకత్వం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, పెడ నుంచి.